మన మధ్య కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి డాక్టర్ కోయి కోటేశ్వరరావు సార్ ఉన్నారు. వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. నిజానికి జాషువా సాహిత్యం మీద అనర్గళంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడగలిగే వక్త ఎవరు అంటే కత్తి పద్మారావు గారు అని చెప్పేసి మనం అనుకుంటాం. కత్తి పద్మారావు గారి తర్వాత మళ్ళీ ఆ వారసత్వాన్ని వారి శిష్యులుగా మనకు అన్న డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు చాలా అనర్గళమైనటువంటి ఉపన్యాసం ఇస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జాషువా సాహిత్యం యొక్క ఔన్నత్యాన్ని ఎలుగెత్తినటువంటి వక్త వారు. ఇప్పుడు ఈ ఇద్దరి కవుల నుండి ఈనాటి తరం, మా తరం, ఈ యువ సాహిత్యకారులు ఏమి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ వారి ఉపన్యాసాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నా. హలో హలో కాలం గుండె చప్పుడు. ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్న ప్రముఖ కవి, కథకులు, పరిశోధకులు, గాయకులు, మిత్రులు తమ్ముడు డాక్టర్ పసునూరి రవీందర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాకు బాగా ఇష్టమైన కవులు, ఆచార్యులు, విమర్శకులు, పాత్రికేయులు, వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా నా జై భీములు. 20 నిమిషాల్లోనే ముగించమన్నారు. ముగించే ప్రయత్నం చేస్తాను. ముందుగా లెల్లె సురేష్ అన్న ఒక విలక్షణ కార్యక్రమాన్ని, ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాలం గుండె చప్పుడు నిర్వహణలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి సంస్మరణ సభను విలక్షణంగా నిర్వహించటం మనందరికీ ఎంతో ఆనందదాయకం, స్ఫూర్తిదాయకం. సంస్మరణ అంటే చావులేని ఆశయాల ఆవహనే సంస్మరణ అంటాడు కలేకూరి ప్రసాద్. అంటే ఒక మహాకవుల్ని మనం సంస్మరణ చేసుకోవడం అంటే వాళ్ళ ఆశయాలను ఆవహన చేసుకోవడమే. అలా ఇద్దరు మహాకవుల సాహిత్య ఆశయాలను ఆవహన చేసుకునే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. లెల్లె సురేష్ అన్న ఏ కార్యక్రమం చేసినా వేలం వెర్రిగా కాకుండా ఒక సాంస్కృతిక వైలక్షణ్యంతో కార్యక్రమాన్ని డిజైన్ చేస్తారు. కాకపెట్టిన కొత్త డప్పుల నిప్పుల దరువులా ఉంటాడు లెల్లె సురేష్ అన్న. సుధాకర్ గారు అన్నట్టుగానే దళిత సంగీత సాహిత్య తాత్విక సమలంకృతమైన ఒక స్ఫూర్తిని ఆయన చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మనకి కలిగిస్తూ ఉంటారు. కవిత్వాన్ని డిజిటలైజ్ చేయటం, జాషువా పద్యాలని, సుధాకర్ గారి కవిత్వాన్ని పాఠకుల నుంచి శ్రోతల వరకు, ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళటం. ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా కవిత్వం యొక్క విస్తృతిని ఎలా పెంచాలి, కవిత్వాన్ని గ్రంథాలయాల దగ్గర నుంచి లేదా పుస్తకాల దగ్గర నుంచి, తరగతి గదుల దగ్గర నుంచి, మాలమాదిగ పల్లెల్లో పనిచేసుకునే వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి జాషువా పద్యాల్ని అనే ఒక గొప్ప ఆలోచనతో జాషువా పద్యాల్ని సామీల్ గారి చేత గానం చేయించి దానికి ఒక అద్భుతమైన విజువల్స్ని జోడించి, అలాగే సుధాకర్ గారి కవిత్వాన్ని తాను స్వయంగా గానం చేస్తూ, అలాగే ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమంలోని ఆ దృశ్యాల్ని వాటికి జోడించి ఒక అద్భుతమైన దృశ్య శ్రవణ కావ్యాన్ని మన ముందు ఉంచారు లెల్లె సురేష్ అన్న. వారి బృందానికి, సుధాకిరణ్ గారికి, నరసింహరావు గారికి, సామేల్ గారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెరేష్ బాబు ఎవరు 21వ శతాబ్దపు మానవుడు అంటే ఒక నిర్వచనం చెప్పాడు. సాహిత్యాన్ని డిజిటలైజ్ చేసేవాళ్ళు,
సాహిత్యానికి ఒక ఛానల్ ఏర్పాటు చేసేవాళ్లే 21వ శతాబ్దపు మానవుడు అన్నాడు పైడి తెరేష్ బాబు చాలా ముందు చూపుతాం. ఆ రకమైన మానవీయ స్ఫూర్తి సురేష్ అన్న ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కనబడుతుంది. ఇక ఇవాళ ఇందాక పస్నూరి బ్రదర్ చెప్పారు, ఒక ఫ్యాసిజం ఇవాళ భారతదేశాన్ని ఆవరిస్తూ ఉంది. జాషువాయే మత కలహాగ్నిలో కరిగి మన్నయిపోయిన మానవ రక్త ప్రతతుల నిర్జరుల పరిక్షిప్తమైనది క్షితి అన్నాడు ఎప్పుడో 40వ దశకంలోనే. ఈ మొత్తం ఈ క్షితి మత కలహాగ్నిలో తడిసిపోయిన మన్నయిపోయిన మానవుల రక్తంతో తడిసిపోయింది ఈ క్షితి అని చెప్పాడు. ఇంకా ఆ క్షితిలోనే, ఆ స్థితిలోనే, ఆ వేదన చితిలోనే ఇంకా మనందరం భగభగా మండుతూనే ఉన్నాం. ఈ కాషాయ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక తాత్విక ఔషధం కావాలి, ఒక సాంస్కృతిక యుద్ధం చేసే ఒక వెపన్ కావాలి, ఆయుధం కావాలి. ఆ వెపన్ని ఇద్దరు మహాకవులు జాషువా, సుధాకర్ గారి ఆ కవిత్వం దగ్గర నుంచి ఆ వెపన్ ఇవాళ మనకి అందిస్తూ ఉన్నారు. కాలం గుండె చప్పుడు ద్వారా లెల్లె సురేష్ అన్న. ఆ వెపన్ జాషువా కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, దళిత సాహిత్యం కావచ్చు, శిఖామణి కావచ్చు, లక్ష్మీ నరసయ్య కావచ్చు, ఇప్పుడిప్పుడు రాస్తున్న తంగిరాల సోని వరకు తరతరాలుగా వాళ్ళ కవిత్వంలోంచి ఒక వెపన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆత్మగౌరవం నా జాతి పునాది, నాది చిందు నాగరికత, నాది హిందూ నాగరికత కాదు, నాది చిందు నాగరికత. నేను ప్రతిభకు పర్యాయ పదాన్ని, అంటే ఎవరికైతే ప్రతిభ లేదని తరతరాలుగా రాజముద్ర వేశారో, మనుముద్రలు వేశారో, అసలు ప్రతిభకు నేను పర్యాయ పదాన్ని అని దాన్ని తిప్పికొడుతున్నారు ఎండ్లూరు సుధాకర్ గారు. గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల అసూయ చేత నన్నెవ్విది దూరినన్ నన్ను ఒరించిన శారద లేచిపోవునే, ఈ వసుధాస్థలిన్ పొడమురే రసలుబ్ధులు గంటమూనిదన్ గరగరల్ రవ్వలు రాల్చదన్ గరగరల్ ప్రచరించద ఆంధ్రవాణికిన్ అన్నాడు. ఒరే బాబు, ఎవరినో సరస్వతి వరించిందో లేదో తెలియదు, కానీ సరస్వతే నన్ను వరించింది అని చెప్పాడు జాషువా. నా పనితనం పంచభూతాలకు తెలుసు, నీలి మిలీనియం మీద నీతి సంతకం ఉన్నది, నీలి మిలీనియం మీద నీతి సంతకం ఉన్నది అన్నారు సుధాకర్ గారు. ఈ మిలీనియంలో, గత మిలీనియంలో వచ్చినటువంటి గొప్ప సాహిత్యం ఏది అని పయనీర్ పత్రిక ఒక సర్వే చేస్తే ఈ మిలీనియంలో ఉన్న గొప్ప పుస్తకాల్లో గబ్బిలం కూడా ఒకటి అని ఆ సర్వేలో వచ్చింది. అది పయనీర్ అనే ఒక ప్రతిష్టాత్మక పత్రిక చేసినటువంటి సర్వే. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన, ఒక అన్టచబిలిటీ అనే గ్రంథం, ఒక కంచె ఐలియా రాసినటువంటి పుస్తకం, ఇవన్నీ కూడా గొప్ప పుస్తకాలు. అలా గబ్బిలం అనేది మిలీనియం యొక్క స్ఫూర్తిని, ఒక యుగ చైతన్యాన్ని వాగ్దానం చేసిన గొప్ప పుస్తకం. అది గబ్బిలం కావచ్చు, ఇప్పుడున్నటువంటి మనం చదువుకోబోతున్నటువంటి, ఇప్పుడు మనం విన్నటువంటి కొత్త గబ్బిలం కావచ్చు. అలాగే సుధాకర్ గారు తెలుగు కవిత్వానికి ఒక అపూర్వమైన దళిత కళాతత్వాన్ని, మాదిగ జీవన శిల్పాన్ని అద్దినటువంటి ఒక అగ్రశ్రేణి కవి, ఒక కన్సీట్, ఒక ముందు వరుసలో నిలబడినటువంటి ఒక మహాకవి. వర్ణ ఉష్ణ తాపంతో ఉక్కిరి బిక్కిరవుతున్న వర్తమాన సమాజానికి తన సృజనతో మల్లెమొగ్గల గొడుగు వేసి ప్రయోగాత్మకమైన దీర్ఘ కవితలతో తెలుగు కవిత్వానికి గొప్ప ప్రాణ చైతన్యాన్ని అందించినటువంటి కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు. ఆయన ఎక్కడ ఏ బతుకులో నెత్తురు చిందినా,
ఎక్కడ 4 పడగల హైందవ నాగరాజు బుసలు కొట్టినా, ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా, ఎక్కడ మూఢత్వం వెర్రి తలలు వేసినా, అక్కడ తానున్నానంటూ వెంటనే స్పందించి రాసే ఏకైక కవి ఆచార్య ఇండ్లూరి సుధాకర్. అమీర్ మినాయి అని ఒక ఉర్దూ పోయట్, కంజర్ చలే కిసీకే తడప్తే హై హమ్ హమీర్, సారే జహా కా దర్ద్ హమారా జిగర్ మే హై. ఎవని గొంతు మీద వేటు పడినా నేనే ముందుగా విలవిలలాడతాను అన్నాడు అమీర్ మినాయి. ఎవడి గొంతు మీద కత్తి వేటు పడినా ముందు నేను విలవిల్లాడుతాను అన్నాడు. అలా సుధాకర్ గారు తక్షణ స్పందనకి ఒక తాజా ఉదాహరణగా సుధాకర్ గారి కవిత్వం ఉండేది. ఏదైనా దాడి జరిగితే రాత్రి తెల్లారి వివిధలో సుధాకర్ గారి కవిత్వం ఉంటుందని 1000 కన్నులతో ఎదురు చూసేటువంటి ఒక సందర్భాన్ని తెలుగు సాహిత్యంలో కలిగించాడు సుధాకర్ గారు. అలా ఇవాళ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు అవతార పురుషుడు వస్తాడో లేడో తెలియదు కానీ, దళితులకు మాత్రం హాని జరిగినప్పుడు బద్దలైన అగ్ని పర్వతంలా కవిత్వమై ప్రజ్వలించే ఒక ప్రజాకవి ఆచార్య ఇండ్లూరి సుధాకర్ గారు. వెలివాడ గాయాల నుండి వెల్లువెత్తే దుఃఖ నదులను కలంతో కవిగిలించుకొని దగ్ధ దళిత ఆక్రోశాలను అక్షరాలుగా మలిచినటువంటి ఉద్యమ కవి సుధాకర్ గారు. దేహమే చెరుకు పొయ్యిలాగా మారినా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన, చక్కెర తుఫాను తిమ్మిరి కత్తులతో కండరాలను ఖైమా కొడుతున్నా, చివరికి సగం పాదం తీసివేసిన, ఎత్తిన కలం దించకుండా అంతిమ శ్వాస విడిచే వరకు అసమ సమాజంపై నిప్పులు కురిపిస్తూనే ఉన్నారు సుధాకర్ గారు. ఎక్కడా మడిమ తిప్పలేదు. జాషువా అనే ఒక మాట అంటాడు, ఏ కవి పిచ్చిగా నడుచు పృథ్వీకి లోబడి కీర్తి కోసము ఉద్రేకము సంహరించుకొని దేశము పోయిన త్రోవ పోవునో. ఎవడైతే తన ఉద్రేకాన్నంతా సంహరించుకొని అదిమి పట్టుకొని 10 మంది నడిచే బాటలో కవి పోతాడో, పిచ్చిగా వేలం వెర్రిగా అందరి బాటలో నడిచిపోతాడో, ఆ కవి సరస్వతికి పేడు మూతి మగడు అని స్పష్టంగా జాషువా చెప్పాడు. కాబట్టి మహాకవి బారెడు దూరమైన బాటలో నడిచిపోవటం కాదు, క్రోసెడు దూరమైన కొత్త బాట వెయ్యాలి. బాటలో ఉన్న ముళ్ళ తుప్పల్ని, బాటలో ఉన్న రాళ్ల గుట్టల్ని తీసి పారేసి ప్రత్యామ్నాయ బాటను వేసి పాదాలు నెత్తురోడుతున్నా, పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటున్నా ప్రత్యామ్నాయ బాట వేసేవాళ్లే మహాకవులు, ప్రజాకవులు. అలాంటి కవులు గుర్రం జాషువా. ఆ వారసత్వాన్ని అక్షరీకరించిన ఇండ్లూరి సుధాకర్ గారు. కవి ఎవరి గురించి రాయాలో జాషువా చెప్పాడు. భయకంపితమై హింసాపీడితమై ఉన్న జాతికి కవివాకు ఆశాకిరణాన్ని అందించాలి. మిట్ట పల్లాల్ని సమం చేసి చూపాలి. హింసిత ప్రజల మూకి బాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించాలి అన్నాడు జాషువా. ఆ పని జాషువా ఎంత సమర్థవంతంగా చేశాడో, హింసిత ప్రజల మూకి బాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించారు సుధాకర్ గారు. 2 గబ్బిలాలు మనకు తెలుసు. 1941లో జాషువా గబ్బిలం రాశాడు మొదటి భాగం. 1946లో రెండవ భాగం రాశాడు. తర్వాత 95 నుంచి 98కి మధ్యలో కొత్త గబ్బిలం దీర్ఘ కావ్యాన్ని సుధాకర్ గారు రాశారు. జాతీయోద్యమ నేపథ్యంలో మొదటి గబ్బిలం జాషువా గబ్బిలం వస్తే, దండోరా ఉద్యమ నేపథ్యంలో ఆ ఉద్యమ లక్ష్యాలను, ఆ ఉద్యమ ఆశయాలను, ఆ ఉద్యమ తాత్వికతను అక్షరీకరిస్తూ కొత్త గబ్బిలాన్ని రాశారు సుధాకర్ గారు. 1940వ దశకం జాతీయోద్యమం, కలోనియల్ పాలనలో ఉన్నటువంటి కవులందరూ కూడా భారతదేశ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య వారసత్వాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని వినిపించాల్సిందే. జాతీయోద్యమంలో ఆ రకమైన కావ్యాలు వస్తూ ఉన్నాయి.
ఆ నెపంతో వర్ణ వ్యవస్థను అంతర్గతంగా స్థిరీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయోద్యమ సాహిత్యాన్ని మనం పరిశీలిస్తే వైదిక పౌరాణిక మతాధిపత్య వాసనలు మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. కాబట్టి జాతీయోద్యమ ధర్మం భారతదేశం యొక్క చారిత్రక భౌగోళిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటడం, అది కలోనియల్ పొయిట్ యొక్క ధర్మం. బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు జాషువా ఆ పని చేశాడు. భరతమాత సంతాన గరిమ తలుంచుకొనగా మేను పులకరిస్తుందన్నాడు. సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టి సాధ్వి, కమలనాభుని వేణుగాన సుధాంభుది మునిగి తేలిన పరిపూత దేహ అని బుద్ధాది మునిజనంబుల అని భారతదేశాన్ని గురించి మాతలకు మాత సకల సంపత్ సమేత పచ్చి బాలింతరాలు మా భారత మాత అని కొనియాడాడు జాషువా జాతీయోద్యమ కాల ధర్మంతో. కానీ జాతీయోద్యమ కాల ధర్మానికి తన అస్తిత్వ చైతన్యానికి ఘర్షణ జరిగింది. తన అస్తిత్వ చైతన్యం ఒక రకమైన చూపునిచ్చింది జాషువాకి, జాతీయోద్యమ కాల ధర్మం ఒక రకమైన చూపునిచ్చింది. ఈ రెండింటి మధ్య జాషువా సంఘర్షణ పడ్డాడు. తన అస్తిత్వం ఈ భారతదేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఒప్పుకోదు. తన అస్తిత్వాన్ని కాలరాచింది ఈ సాంస్కృతిక ఈ చారిత్రక పరిస్థితులు. కానీ జాతీయోద్యమ కాల ధర్మం దానికి భిన్నంగా ఉంది. కాబట్టి జాతీయోద్యమ కాల ధర్మము తన అస్తిత్వ చైతన్యానికి మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఆ ఘర్షణలో నుంచి గబ్బిలం వచ్చింది. గబ్బిలానికి యాక్సెప్టెన్స్ కావాలి. ముందు జాషువా ఒక వ్యూహం పాటించాడు. ఒక షుగర్ కోటెడ్ పిల్ లాగా ఉండాలి. హోమియోపతి పిల్కి పైన చక్కెర పూత ఉంటుంది, లోన ఔషధం ఉంటుంది. ముందు వాడి నాలుక మీద పడాలి కదా ఔషధం. కాబట్టి ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ కావాలి. దేశారాధన, గబ్బిలం యొక్క స్వరూపం దేశారాధన, గబ్బిలం యొక్క స్వభావం దళిత వేదన. ఈ దళిత వేదనని దేశారాధన అనే స్వరూపం ద్వారా చెప్పాడు. అందుకనే గబ్బిలానికి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఆ పై పూత లేకపోతే, దేశారాధన లేకపోతే గబ్బిలాన్ని రిసీవ్ చేసుకుంటారా? ఎందుకంటే కన్నీటి కబురు రాశాడు అద్భుతంగా, ఇంతకంటే ఆదరంగా గద్దెల జోసెఫ్ రిసీవ్ చేసుకోవాలా? వ్యూహం లేదు. జాషువాకు వ్యూహం ఉంది. అందుకనే గబ్బిలం సంప్రదాయవాదులు దాన్ని హక్కున చేర్చుకున్నారు. ఆధునికవాదులు, అభ్యుదయవాదులు అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే నేను గబ్బిలం లోతుల్లోకి వెళ్ళను. ఒక అరుంధతి సుతుడు ఆ దీపాన్ని ఆ గబ్బిలం ఆర్పేస్తుంది. గబ్బిలానికి ఒక రూట్ మ్యాప్ చెప్తాడు. అంటే తంజావూరు నుంచి కాశీ దాకా వెళ్ళాలి. ఈ రూట్ మ్యాప్ చెప్పే క్రమంలో భారతదేశం యొక్క భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, అలాగే క్షేత్ర సందర్శన విశేషాలు వీటన్నింటినీ కూడా కూర్పు చేశాడు జాషువా. హంపి క్షేత్రాల గురించి, ద్రాక్షారామం గురించి, అలాగే రాజమండ్రి గురించి, అలాగే కాశీ గురించి, ఢిల్లీ నగరం గురించి, ఇలా విజయనగర సామ్రాజ్యం గురించి, బొబ్బిలి కోట గురించి, ఇలా ఒక రూట్ మ్యాప్ ద్వారా జాతీయోద్యమ కాల ధర్మాన్ని పాటించాడు. దాంట్లో అసలైన ఒక ఫిరంగి, ఒక మందు దట్టించాడు. అది దళిత వేదన, అది గబ్బిలం. ఇది అందుకనే ఆయన సగరమాంధాత్రాది షట్చక్రవర్తులు అనే అద్భుతమైన పద్యం రాసిన జాషువా, నేను భారతమాత పుత్రుణ్ణి అని చెప్పుకుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది అని చెప్పిన జాషువా, ఉచ్యత నీచతాయుత వితర్క భ్రష్ట దేశము అన్నాడు గబ్బిలంలో. ఏ జాతీయోద్యమ కవి అనే సాహసం చెయ్యలేదు, అనే చైతన్యం వాడికి లేదు. జాషువా ఒక్కడే అన్నాడు, ఉచ్యత నీచతాయుత వితర్క భ్రష్ట దేశం అన్నాడు గబ్బిలంలో. మానవ దాస్యము మరిగిన దేశము అన్నాడు గబ్బిలంలో. కులభేద శాకినిలు మెదలడి దేశము అన్నాడు. ఈ మాటలు జాతీయోద్యమం ఏ కవిలో, ఏ పుటలో కూడా కనపడదు. అది జాషువా యూనివర్సల్ పొయిటిక్ టెక్నిక్. తన అస్తిత్వ చైతన్యం అలా చెప్తుంది. ఈ దేశంతో నాకు ఒక విభేదం ఉంది. కులము, మతము అనే ఈ రెండు, ఈ కులం ఈ దేశంలో ఒక పెద్ద రాచపుండులాగా ఉంది. అందుకే ఈ దేశం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఈ దేశం నాకు ఇష్టమే. మళ్ళీ ఆ కారణాలు చెప్పాడు. కాబట్టి
దాని మీద జాషువా అటాక్ చేశాడు. ఇది గబ్బిలం తీసుకున్నటువంటి వ్యూహంగా మనం భావించవచ్చు. దాంట్లో అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఒక కష్టజీవిని ఎలా కావ్య నాయకుణ్ణి చెయ్యాలో తెలుగు సాహిత్యానికి చెప్పాడు. అంతకు ముందు వరకు ఒకవైపు భావ కవిత్వం, ఒకవైపు అభ్యుదయ కవిత్వము, ఒకవైపు జాతీయోద్యమ కవిత్వము 4 పాయలుగా ఉన్నప్పుడు వాటి మధ్యలో 5వ పాయ జాషువా ఇచ్చాడు. అందుకనే దాశరథి జాషువా తెలుగు పద్య కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి అనగలిగాడు. దాశరథి మాత్రమే అన్నాడు, ఇంకెవరు అల్లా. మహాకవి శ్రీశ్రీ కూడా జాషువా ఈజ్ ఎ సెకండ్ గ్రేట్ పొయెట్ అన్నాడు. ఎందుకన్నాడో తెలుసు అందరికీ. విశ్వనాథ గురించి మీ అభిప్రాయం ఏంటంటే తెలుగువాడి గోల్డ్ నిబ్బు, కొండవీటి పొగమబ్బు అంటాడు. కృష్ణశాస్త్రి ప్రేమ కవిత్వం రాసుకున్నాడు, ఆకలి గీతాలు తప్ప ఏమీ రాయలేదు. కృష్ణశాస్త్రి కవిత్వం యుక్షు సముద్రం లాగా ఉంటుందని శ్రీశ్రీ అన్నాడు. వాట్ అబౌట్ జాషువా మీద మీ అభిప్రాయం ఏంటంటే హీ ఈజ్ ఏ సెకండ్ గ్రేట్ పొయిట్ అన్నాడు. కానీ దాశరథి అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. విశ్వనాథ కూడా పంచములలో 2 కవులుండెను, ఒకడు జ్ఞానానంద కవి, ఒకడు గుర్రం జాషువా. జ్ఞానానంద కవి జాషువా కంటే ముందు పుట్టినచో అతని కీర్తంతయు ఇతనికి వచ్చి ఉండునని ముందు మాటలో రాస్తాడు. బుద్ధి ఉన్నాడు వాడని రాస్తాడట. అంటే నీ ఉద్దేశం ఏంది మరి? విశ్వనాథ ముందు మాటలు, ఒకచోట అగ్రకుల కవులు తప్పులు రాస్తున్నారు, హరిజన కవులు సంప్రదాయాన్ని బతికిస్తున్నారు, మనం ఏర్పాటు చేసుకోబోయే సామ్యవాద రాజ్యాంగమునకు ఇదొక శుభ సూచకము అన్నాడు. ఆ ముసలాయనే జాషువానే బీర్నీడి మోషేకి ముందు మాట రాస్తూ. ఇలా ఈ రకంగా ఉన్నప్పుడు ఒక్క దాశరథి ఉద్యమ చైతన్యం ఉన్న కవి కాబట్టి 36లోనే హైదరాబాదుకు పిలిచి జాషువాకు సన్మానం చేస్తే జాషువా నా వాచా విధానంబు కాదు నేటి మర్యాదకు మీ వాత్సల్యము సుమి నైజాము రాష్ట్రాంధ్రులారా విఖ్యాత సమత్వ దృంమహితులారా అన్నాడు. ఉర్దు శారద ఊరేగు ధరణి తెలుగు బిబ్బోకవతి నాట్యమాడు నేల అని హైదరాబాదుని అద్భుతంగా అర్థం చేసుకున్నాడు జాషువా 30లోనే. మిగతా ఆంధ్ర కవులు ఎవరు కూడా హైదరాబాద్ కల్చర్ని అలా అర్థం చేసుకోలేదు. అలా జాషువాని రకరకాల విమర్శలు, నేను వాటికి జోలికి పోను. కావ్య నాయకుడిని అద్భుతంగా పరిచయం చేశాడు. కష్టజీవి కావాలి కావ్య నాయకుడు. ఊరు దాటిపోని వాడు ఎందుకు కావ్య నాయకుడు అవుతాడు? ఆపురి బాయకుండు మకరాంక శశాంకమనోగ్నమూర్తి భాషాప మనుచరిత్రలో వాడు ఆ ఊరు దాటడు, వాడేం నాయకుడు అసలు? చిక్కిన కాసుచే తనివి చెందడు అమాయకుండు ఎల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరిచిపోయేడు క్షుధానల దగ్ధమూర్తి నలు దిక్కులు దిక్కరియున్న అరుంధతీ సుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వరకును కడగొట్టు బిడ్డడై వీడు హీరో. చిక్కిన కాచుచే తనివి చెందడి అమాయకుండు ముప్పు ఘటించి వీని కులమున్ బలమున్ దేహమున్ పిప్పి అనర్చడి ఈ భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము సేయు కాని నిరాకరింపలేదు ఇప్పుడు అప్పు పడ్డది సుమి భారతావని వీని సేవకున్ అన్నాడు. అప్పు రిజర్వ్ బ్యాంక్ కాదు, అప్పు ఇవాళ భారతదేశం అప్పు పడ్డది అని చెప్పి ఇవాళ మనం రకరకాల అప్పుల గురించి మాట్లాడుకున్నాం. అసలు అప్పు ఎవడో తీర్చలేని అప్పు జాషువా చెప్పాడు. ఈ శ్రమజీవి చెమటకు ఈ దేశం అప్పు పడ్డది అని చెప్పాడు. ఆ మాదిగవాని చెప్పు కుట్టేటువంటి మాదిగవాడి చెమటకు, ఆ మాదిగవాని చెమటకు అప్పు పడ్డదని గబ్బిలానికి ఆ రూట్ మ్యాప్ చెప్తూ అద్భుతంగా ఈ విషయాన్ని జాషువా చెప్పాడు. అనేక విషయాలు, పామునకు పంచదార పామునకు పాలు చీమనకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు వాడుంటే ఆ ఉలిక్కిపడే జబ్బు ఉంటుంది అన్నాడు. వాని తల మీద పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయ్యే గగనగంగ. వాడు పొద్దంతా మాగాట్లో పొలంలో పనిచేసి వస్తే వాడు నెత్తంతా బురద అంటితే ఆ పక్కనే ఉన్న గంగలో ఆ బురదను కడుక్కుందామని వెళితే గంగ కూడా భయపడుతుంది వాడి బురదను కడగటానికి. మరి ఈ జాతి మొత్తం తినటానికి నైవేద్యం ఎక్కడి నుంచి వస్తుందో జాషువా ప్రశ్న వేశాడు. పులుగు పుట్రలు కాక స్నేహితులు చుట్టాలు ఈ దేశంలో మనుషులు ఎవరు కాదు. మనుషులను దగ్గరికి రానిచ్చేవాళ్ళు ఎవరు లేదు.
పులుగు పుట్రలే ఈ దేశంలో దళితులకు చుట్టాలు అని చెప్పాడు జాషువా. అందుకే ఎందుకు మత్కుణం అనే కావ్యం రాశాడు నూతక్కి అబ్రహాం, ఎందుకు కాకి అనే కావ్యం రాశాడు మోదుకూరు జాన్సన్, ఎందుకు పిల్లి శతకం రాశాడు బోయి భీమన్న, ఎందుకు గబ్బిలం రాశాడు జాషువా. అడ్రస్ చేస్తూ రాశాడు పులుగుల్ని, పక్షుల్ని. మిగతా వాళ్ళని అడ్రస్ చేయడానికి అవకాశం లేదు. అలా జాషువా ఆ నేపథ్యంలో జాషువా గబ్బిలానికి చెప్పాడు. పొలిటికల్గా ఎలర్ట్గా ఉన్నాడు జాషువా. చాలామంది ఆ గాంధీయిజం, ఆ సర్ప పరిశ్రమంలో నలిగిపోయాడు మొదటి దశలో, అది అందరికీ తెలిసిన సత్యమే. ఆ గాంధీయిజం అనే సర్ప పరిశ్రమం నుంచి విడిపోవటానికి, బయటపడటానికి పెనుగులాడాడు. ఆ బంగారు సంకెళ్లను తెంచుకోవడానికి జాషువా ఘర్షణ పడ్డాడు. ఆ సంకెళ్ళు తెగిన చప్పుడు పరిణామ క్రమంలో జాషువా కవిత్వాన్ని చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెరపు వలదు నీకు హరిజన సోదర, స్వీయ రాజ్య రథము వెడలి వచ్చే, లాగి కొమ్ము నీకు భాగంబు కలదంచు అని రాజ్యాధికార ఎరుకను చెప్పాడు. కొత్త గబ్బిలంలో కూడా ఆ రాజ్యాధికార ఎరుక కనబడుతుంది. 41లోనే 46లోనే ఓ సోదర నువ్వు భయపడద్దు, నువ్వు స్వరాజ్యం అనే రథం వచ్చింది, ఆ రథాన్ని లాక్కో, నీ షేర్ ఉంటుంది అని 40లోనే 46లోనే జాషువా రాజ్యాధికార భావనను చెప్పాడు. కొత్త గబ్బిలంలో ఆ రకమైన రాజ్యాధికార భావన చివరి ఆ కవితా ఖండికలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఇంకో కీలకమైన ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాము. సుధాకర్ గారి కవిత యొక్క ఆత్మ ఎక్కువగా సామాజిక న్యాయ సూత్రమే. ఏ జాతికి ఎంత వచ్చునో రాజత్వము నాకు రావచ్చు కదా, మేమెంతో మాకంత షేర్ కావాలి, మేమెంతమందిమో మాకంత ఓట్ బ్యాంక్, మేమెంత ఓట్ బ్యాంకో అంత షేర్ కావాలి మాకు, కాన్షీరామ్ డిమాండ్ ఇది చెప్పాడు 40వ దశకంలోనే జాషువా. ఏ జాతికి ఎంత వచ్చునో రాజత్వము నాకు రావచ్చు కదా, అలా వస్తే నా రాజ్యం వస్తే నేను నీ మెద్ద కేతనాన్ని, గబ్బిలం యొక్క కేతనాన్ని, ఆ పతాకం మీద గబ్బిలం యొక్క బొమ్మను ముద్రిస్తాను అని చెప్పాడు జాషువా. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా సస్పెక్ట్ చేశాడు. జాతీయోద్యమం అనే ఈ స్వాతంత్ర స్వర్ణమున మా భాగంబు మాకిత్తురో, ఈ స్వాతంత్ర సౌధంలో ఖాతా లేదని త్రోసిపుచ్చదురో అని చెప్పాడు. ఆ రకంగా అద్భుతమైనటువంటి ఆ రాజ్యాధికార ఎరుక, సామాజిక న్యాయ చింతన స్పష్టంగా జాషువాలో కనబడుతుంది. సుధాకర్ గారిలో కూడా ఆయన చాలా సుధాకర్ గారు బాబాసాహెబ్ అంబేద్కరు ఎవరైనా నిన్ను చలువరాతి మేడల్లోకి పిలిచినప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఉండే పూరి గుడిసెకు నిప్పు పెట్టి మాత్రం వెళ్ళవద్దు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సుధాకర్ గారు రాజమండ్రిలో బ్రాహ్మణిజానికి కేంద్ర బిందువు అయిన రాజమండ్రిలో ఉన్న భారతదేశంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసిన, హైదరాబాదులో ఉన్న పరిశోధకుడుగా ఉన్న, గొప్ప సన్మానాలు అందుకున్న విశ్వమంతా ఆయన మాదిగ బిడ్డలాగే, అరుంధతి సుతుల్లాగే ఉన్నాడు. అందుకనే ఆ రూట్స్ కాపాడుకున్నాడు. ఆ రూట్స్ సుధాకర్ గారిలో చాలా స్పష్టంగా కనబడతాయి. నా పూర్వీకుల రక్త కణాలలో కళలు దాగి ఉన్నాయి చెప్పాడు ఆయన. కవిత్వం నా కుల వృత్తిలోని చర్మతత్వ రహస్యం. కొత్త గబ్బిలం దండోరా నేపథ్యంలో, దండోరాలో హైదరాబాద్ ముట్టడికి వెళుతున్నటువంటి గబ్బిలానికి తన హక్కుల నినాదాలని తెలియజెప్పడంతో పాటు ఒక దళిత కళాతత్వాన్ని, కవితా తత్వాన్ని, సామాజిక చింతనను, హైదరాబాదు సంస్కృతిని, అలాగే దళిత జీవన ఔన్నత్యాన్ని, అలాగే దళిత ఇద్దరు మాదిగల మధ్య ఉండే ఐక్యతని, అలాగే సామాజిక న్యాయ సూత్రాన్ని కూడా కొత్త గబ్బిలంలో సుధాకర్ గారు అద్భుతంగా చెప్పాడు. కేవలం దండోరా గురించి మాట్లాడితే ఆ కావ్యానికి ప్రామాణికత లేదు. దండోరాతో పాటు, దండోరా ఉద్యమంతో పాటుగా ఆ ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎరుకను కొత్త గబ్బిలంలో చెప్పాడు అంతర్గతంగా. రాజమండ్రి నుంచి విజయవాడ మీదుగా, హైదరాబాదు మీదుగా, అలాగే ఇందిరా పార్క్ మీదుగా వచ్చేటువంటి గబ్బిలానికి ఆ సందర్భానుసారంగా అద్భుతంగా ఆ విషయాలు చెప్తాడు. నేను వాటిల్లోకి వెళ్ళను. చెప్పే క్రమంలో అద్భుతమైన మాట చెప్పాడు.
సుధాకర్ గారిలో ఆత్మగౌరవానికి ఒక ఎత్తిన పతాకలాగా ఉంటుంది సుధాకర్ గారి కవిత్వం, జాషువా కవిత్వం. ఇవాళ దళిత కవులు ఆ రకమైన ఆత్మగౌరవ తత్వాన్ని చెప్పుకోవాలి. సుధాకర్ గారు, నేను ప్రొఫెసర్ని కదా, నేను మాదిగల డిమాండ్ గురించి రాస్తే నాకు యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండదేమో, అవసరమా? ఇది అనుకోలేదు. లౌక్యాన్ని ప్రదర్శించలేదు. నేను ఆచార్యుడి కంటే ముందు నేను అరుంధతీసుతుణ్ణి, నా అస్తిత్వాన్ని నేను కాపాడుకోవాలి. అస్తిత్వాన్ని తగలబెడితే నేను చనిపోయినట్టే. ఇవాళ ఏ దళిత కవులైనా జాషువా నుంచి, సుధాకర్ గారి నుంచి, భీమన నుంచి, బీర్నీడి మోషే నుంచి, గద్దెల జోసెఫ్ నుంచి, నూతకి అబ్రహం నుంచి, కుసుమ ధర్మ నుంచి ఈ ఆత్మగౌరవ తత్వాన్ని నేర్చుకోవాలి. ఈ గబ్బిలాల ఈ సందేశాన్ని ఆచరించాలి. సుధాకర్ గారు చెప్పారు, నేను గొప్పగా కవిత్వం రాయను, మా తాత చెప్పులు కుట్టిన దానికంటే నేను గొప్పగా కవిత్వం రాయను పొండే అన్నాడు. చాలా గొప్ప మాట అది. నా జాతి రక్త కణాలలో కళలు దాగున్నాయి అన్నాడు. మొత్తం అలంకార శాస్త్రాన్ని ఇంటూ మార్కు పెట్టేశాడు. నా జాతి రక్త కణాలలో కళలు దాగున్నాయి. కవిత్వం మా దగ్గరే పుట్టింది. కవిత్వం మా కులవృత్తిలోని చర్మతత్వ రహస్యం అన్నాడు. చాలా గొప్ప మాట ఇది. దీని గురించి ఒక 3 గంటలు వ్యాఖ్యానం చేయొచ్చు. వినోదిని గారు కానీ, నేను కానీ, మా కాజే కానీ, మిగతా మా పసునూరు అన్నగారు. అంటే కవిత్వం రాయాలంటే ఒక కులీనుడు కావాలి, పూర్వజన్మ సుకృతం కావాలి, లేదా ఒక గొప్ప తపస్సు చేసి ఉండాలి. ఈ రకమైన అలౌకిక సరిహద్దుల్ని నాటారు కవిత్వం చుట్టూ. చెప్పులు కుట్టడం అనేది నీచము, కవిత్వం రాయటం అనేది ఉన్నతమైనది అని విభజన చేశారు. దీన్ని ఒక్క మాటతో ఇంటూ మార్క్ కొట్టేశాడు. పోరా పుల్లయ్య, కవిత్వం రాయటం ఎంత గొప్ప, చెప్పులు కుట్టడం కూడా అంతే గొప్ప, ఉరి నాటం కూడా అంతే గొప్ప పొండాను. అది సుధాకర్ గారి యొక్క గొప్పతనం. అంటే వృత్తిగతమైన నైపుణ్యాన్ని సోకాళ్ళు నైపుణ్యంగా సాహిత్యంలో, అలంకార శాస్త్రంలో దేన్ని ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని తొక్కేశాడు. వృత్తిగతమైన నైపుణ్యమే కవిత్వానికి పునాది అని చెప్పేశాడు. అందుకనే కవిత్వం నా కులవృత్తిలోని చర్మతత్వ రహస్యం అన్నాడు. అది చాలా గొప్ప మాట. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. నేను సంస్కృత కళాశాలలో చేరినప్పుడు సాహిత్యం ఎట్టొస్తుంది సార్ అంటే, అరే సాహిత్యం సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యద ఆలోచన అమృతం. అరే సంగీతము సాహిత్యము సరస్వతి యొక్క 2 గుండెల్లోంచి వస్తాయిరా అని చెప్తే, అట్నా సార్ అని సరస్వతిదేవి వైపు చూసాము ఆశగా, ఎక్కడైనా కవిత్వం వస్తుందని. అంటే సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత కవిత్వానికి, సాహిత్యానికి, సంగీతానికి సరస్వతీదేవి గుండెలకు సంబంధం లేదు అని అర్థమైంది నాకు. కవిత్వం పొలాల్లో పనిచేసే, చెప్పులు కుట్టే ఎల్లయ్య దగ్గర నుంచి వరి నాటే ఎల్లమ్మ చెమట బిందువుల్లోంచి కవిత్వం పుట్టిందని అర్థమైంది నాకు. కవిత్వం పురిటి కదా అది. కవిత్వం కులం తక్కువడి పక్కలో కులుగుతుంది అన్నాడు ప్రసాద్ మూర్తి. అడ్రస్ మార్చేశాడు కవిత్వం. ఇక్కడ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్ దళిత బహుజనులు, గిరిజనులు, మైనార్టీలు రాస్తున్నదే మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్. ఇది నేను సాహిత్య పాఠకుడిలాగా చెప్తున్నా, దళిత కవిలా కాదు. కాబట్టి ఉత్పత్తి శక్తుల ప్రతిభా సామర్థ్యాలని ఆధ్యాత్మిక శక్తులకు తెలివిగా ఆపాదించారు. సంగీతము సాహిత్యము సరస్వతిదేవి గుండెల్లో పుట్టాయంటే ఆ మత్తులో జోగుతారు. సంగీతము సాహిత్యం ఎల్లిగాడి గుండెల్లోంచి పుట్టిందంటే ఆ క్రెడిట్ వాడికి తగ్గకూడదు. ఎల్లయ్యకు, మల్లయ్యకు, పుల్లయ్యకు తగ్గకూడదు. దీన్ని బైపాస్ చేశారు సాహిత్యంలో. అలా 80 శ్లోకాలు ఉన్నాయి. అక్షరం ఎక్కడ పుట్టింది? శివుని చేతి ధమరకంలోంచి పుట్టింది. అక్షరం కిర్రు చెప్పుల్లోంచి పుట్టింది అన్నాడు సుధాకర్ గారు శిఖామి. ఇలా సుధాకర్ గారు ఆ ఆత్మగౌరవ తత్వాన్ని, వృత్తిగతమైన మాదిగ జీవన ఔన్నత్యాన్ని చుట్టూ మాదిగ సంస్కృతి యొక్క విశ్వరూపాన్ని కొత్త గబ్బిలంలో చూయించాడు. డిమాండ్తో పాటు ఎప్పుడైనా కవిత్వానికి సాంస్కృతిక ఫిలసాఫికల్ బేస్ ఉండాలి. నినాదంగా ఉంటే అది ఎక్కువ కాలంతో పాటు పోటీ పడదు. నినాదానికి ఫిలసాఫికల్, అలాగే ఒక సైంటిఫిక్ బేస్ ఉండాలి. అది సుధాకర్ గారు ఇచ్చారు. ఆయన మల్లెమొక్కల గొడుగులో చాలా అద్భుతంగా చెప్పాడు. నేను గాని సుక్కేసుకొని కాకబట్టిన పలక వాయిస్తే దీని అబ్బడాల సరస్వతి కూడా ఈ వీణ అవతల పార్నుకి చెందయ్యకపోతే నేను మాయిక పొట్ల బాంచ అన్నాడు. నేను కానీ సుక్కేసుకొని కాకబట్టిన పలక వాయిస్తే దీని అబ్బడాల సరస్వతి కూడా వీణ అవతల పార్నుకి భాష మార్చేశాడు.
భాష కావాలంటే నిఘంటువులను ఆశ్రయించేవాడు కవి కాదు. భాష కావాలంటే కనిగిరిలో ఉన్నటువంటి మాదిగ ఎల్లయ్య దగ్గరికి వెళ్ళి దోశలు పట్టాడు ఆయన నోటి దగ్గర. సుధాకర్ గారు కనిగిరి మాదిగపల్లె మాలపల్లె తిరిగి వాళ్ళ దగ్గర వాళ్ళ నోటి దగ్గర దోశలు పడితే అద్భుతమైన తెలుగు పదాలు జలజల రాలిపడ్డాయి. అప్పుడు భాష వస్తుంది. అది సుధాకర్ గారు మల్లెమొక్కల గొడుగులో చేశారు. ప్రజల నాలుకల మీద జీవించే నుడికారాన్ని పలుకుబడిని తన కవిత్వానికి అద్దుకున్నాడు, ఈస్థెటిక్స్ అద్దాడు. అందువల్ల సుధాకర్ గారి కవిత్వం ఇవాళ సురేష్ అన్న పాడుతుంటే మా అయ్య పొలంలో పనిచేసే మా అయ్య కూడా హాయిగా కవిత్వాన్ని ఆస్వాదిస్తాడు. అలా కవిత్వం, అలా సుధాకర్ గారు జాషువా రాజకీయ దృక్పథాన్ని, జాషువా సాంస్కృతిక నేపథ్యాన్ని అద్భుతంగా పట్టుకుని కొత్త గబ్బిలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. 2 అంశాలు: సాంఘిక సమానత్వ గౌరవాన్ని ప్రతిష్ఠించాలి, ఇప్పుడు అన్ని కులాలు ఏకోన్ముఖంగా కులీనం కావాలి, ఇక అన్ని వర్ణాలు ఆర్థికంగా విలీనం కావాలి, ఇది నా సందేశం గబ్బిలమా అన్నాడు. ఇది నా సందేశం గబ్బిలమా అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆర్థిక సమానత్వము సాంఘిక సమానత్వము కావాలి. జాషువా కూడా సాంఘిక కళ్యాణ పిపాస ఉండాలి అన్నాడు. సాంఘిక సమానత్వం గౌరవాన్ని కావాలి అని సుధాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే ఇవాళ జాషువా కూడా ఇవాళ ఇప్పుడు అన్ని వర్ణాలు ఆర్థికంగా విలీనం కావాలనే మాటనే జాషువా ఇంటనున్న ద్రవ్యము ఎరువుగుట్టను బోలు, వ్యాప్తి చెందనేని ఫలమునిచ్చు, పారుచున్న నీరు పంటలు పండించు, పారకున్న నీరు పాచిబట్టు అని స్పష్టంగా ఆర్థిక సమానత్వాన్ని చెప్పాడు. సంపద ఒక చోట పోగేయకూడదు, కుప్పేయకూడదు, ఇట్ కెన్ బి డిస్ట్రిబ్యూట్. పారుచున్న నీరు పంటలు పండిస్తుంది, ఒకే చోట ఉంటే పాచిబడుతుందని లో ప్రొఫైల్లో చెప్పాడు. అలాగే ఇద్దరి కవిత్వాల్లో భాష చాలా సరళంగా మాదిగ పల్లెల్లో ఉండేటువంటి నుడికారాన్ని పద్యంలోకి అద్దుకున్నాడు. కాబట్టి జాషువా చెప్పినటువంటి సామాజిక న్యాయ సూత్రము, సుధాకర్ గారు చెప్పినటువంటి సామాజిక న్యాయ సూత్రం, అలాగే ఐక్యత, ఈ ఒక్క అంశం నేను చెప్పి ముగిస్తాను. ఐక్యత చాలా కీలకం. సుధాకర్ గారు చెప్పాడు, వాటాల దగ్గర హక్కుల కోసం పోరాడేటప్పుడు మేమిద్దరం, మా మీద ఎవడైనా దెబ్బేస్తే ఇద్దరు ఒక్కటం అయ్యి వాడు కుమ్ముతాం. ఐక్యత చాలా అవసరం. అది సుధాకర్ గారు ఐక్యత చెప్పకపోతే ఈ కావ్యం అసమగ్రంగా ఉండేది. అది చాలా స్పష్టంగా సుధాకర్ గారు చెప్పాడు. బిఏలు ఎంఏలు చదివినామని నీలుగు మా మాలలు మాదిగలు కుల మహాలోభంబు రెట్టింపగా తగాదాలెంచెదురు గాని సంధి గావింపరు ఓ కగబామ మతబోధలేల కుల కక్ష్య భ్రష్ట దుర్జాతికి అన్నాడు. వీళ్ళకెందుకు రా ఈ మాలమాది వాళ్ళకి ఈ గొడవలు, వీళ్ళనే ఐక్యత లేదు అని చాలా స్పష్టంగా జాషువా ఇద్దరి మీద అక్షంతలేశాడు. ఆ రకమైన ఐక్యత ఇవాళ కోరుకుంటూ ఆ రకమైన ఐక్యతతో ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉందని సుధాకర్ గారు గబ్బిలాన్ని పార్లమెంటు మీద వాలాలి, ఒక్కసారి నువ్వు జై భీమ్ నినాదాన్ని గబ్బిలానికి నేర్పాడు సుధాకర్ గారు. జాషువా కూడా అంబేద్కర్ని 46లో రెండవ గబ్బిలంలో అంబేద్కర్ గురించి చెప్పాడు. 44లో ఆంధ్రప్రదేశ్ పర్యటన వచ్చినప్పుడు జాషువా అంబేద్కర్ గురించి చెప్పాడు. అంబేద్కర్ చనిపోయినప్పుడు కూడా పద్యాలు రాశాడు. అదొక చర్చ. అంటే జాషువా గాంధీజం నుంచి అంబేద్కర్ వైపు ఎలా తిరిగాడు. కాబట్టి ఈ రకమైన తాత్విక చింతన 2 దళిత గబ్బిలాల్లో ఉంది. ఈస్థెటిక్ సెన్స్ ఉంది, రాజకీయ చైతన్యం ఉంది, కళాతత్వ దృష్టి ఉంది, భాషా దృష్టి ఉంది. ఆ రకమైన రాజకీయ సాంస్కృతిక భాషా దృష్టిని ఈ తరం దళిత కవులు నాతో పాటు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని కాలం గుండె చప్పుడు సాక్షిగా చెబుతూ మరొకసారి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లెలే సురేష్ అన్నకు వారి బృందానికి నేను జై భీములు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా జై భీములు. నేను ఎమోషనల్గా మాట్లాడితే అది నా తప్పుగా భావించండి. నేను పొరపాటున బాగా మాట్లాడానని మీకు అనిపిస్తే అది ఇద్దరు మహాకవుల తాత్విక కవిత ఔన్నత్యంగా గుర్తించండి. థ్యాంక్ యూ. డాక్టర్ కోయి కోటేశ్వరరావు అన్న ఇద్దరి మహాకవుల యొక్క సాహిత్యంలో ఉన్న వైవిధ్యాన్ని సామీప్యతల్ని ఏకకాలంలో చూపెడుతూ సామాజిక ఉద్యమాలకి మద్దతు కూడగడుతూ వాళ్ళు చేసినటువంటి కృషిని మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అట్లాగే జాషువాలో కానీ ఎన్లూరి సుధాకర్ సార్లో కానీ ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే కోయి అన్న మాటల్లో అర్థమైంది, తెలుగు సాహిత్య చట్రాలను బద్దలు కొట్టింది.